హలో అండి. రాజకీయాల్లో హింసకు తావులేదు. హింసాపూరిత రాజకీయాలు రాష్ట్ర ప్రగతికి మంచిది కాదు అనేట్టు నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడినండి. అయితే గత 2, 3 రోజులుగా జరుగుతున్నటువంటి దాడులు, ప్రతిదాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ మీడియా ఏదైతే ప్రచారం చేస్తుందో అది కేవలం వన్ సైడెడ్ గానే ఉంది అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే వాళ్ళు చెప్తున్నట్టుగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీదే తెలుగుదేశం, జనసేన వాళ్ళు దాడి చేయటం లేదు. ఈ దాడులు రెండు వైపుల నుంచి జరుగుతున్నాయి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నిన్న ఏదైతే కర్నూలులో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అతి కిరాతకంగా చంపారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి, ఇదే ఒక ఉదాహరణ. అంతేకాదండి, తెనాల్లో, దుగ్గిరాల్లో, నెల్లూరులో, పల్నాడులో, రాయలసీమలో అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ వాళ్ళని, అలాగే తమకు ఓటు వేయలేదు ఉద్యోగస్తులు ఓటు వేయకపోవటం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి సచివాలయ సిబ్బందిని కూడా గొడ్డలతో దాడి చేయడం జరిగిందండి. ఇవన్నీ చూస్తే దాడులు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతున్నాయి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాటికి ప్రతి దాడులు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు జరుగుతున్నాయి. ఏదైనా కానీ రాజకీయాల్లో దాడులు, ప్రతిదాడులు మంచిది కాదు. అశాంతి అనేది మన రాష్ట్ర ప్రగతికి అవరోధం అనేది గుర్తుపెట్టుకోవాలండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మీకు ఈ మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు, అభివృద్ధి చేయమని, ప్రజా సమస్యల్ని పరిష్కరించమని, శాంతి భద్రతలను కాపాడమని. కానీ మీకు అధికారం ఇచ్చి మీరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కల్పించండి అని కాదు అనేది మీరు గుర్తుపెట్టుకుని, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ ఆశయాలతో ముందుకెళ్దాం అనుకుంటున్నారో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యకర్తలు పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఏదైతే పంచి ప్రభాకర్ ఒక వీడియో రిలీజ్ చేసి యథావిధిగా లోకేష్ గారిని బండబూతులు తిడుతూ తమ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు అన్నట్టుగా పెట్టారో దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ లోకేష్ గారిని లకారం భాషలతో మాట్లాడుతూ వాడు వీడు అని మాట్లాడుతూ, నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నావా, మమ్మల్ని రాజారెడ్డి రాజ్యాంగం అన్నావు అని చెప్పడం జరిగిందండి. కానీ ఇక్కడ లోకేష్ గారు తన రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటాం అని చెప్పారు. కానీ ఇలా భౌతిక దాడులు దిగుతాం అని ఏ రోజు చెప్పలేదు. తమ కార్యకర్తలు కూడా అలా చేయొద్దు అని క్లియర్ గా అని చెప్పిన సంఘటనలు, వీడియోలు అనేకం ఉన్నాయండి. అదేవిధంగా ఒక 2 పేర్లు ప్రస్తావించి వీళ్ళ మీద తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు దాడి చేయించారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు పాలేటి కృష్ణవేణి తన భర్త రాజకుమార్ని టీడీపీ కార్యకర్తలు కొట్టి లోకేష్ కు సారీ చెప్పించారు అని చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా ఇలాంటి దాడులు మంచిది కాదు, మాకు రోజులు వస్తాయి, పంటికి పన్ను కంటికి కన్ను అని పంచప్రభాకర్ చెప్పడం జరిగింది. మరి నిజంగానే హింస మంచిది కాదు అని కనుక పంచప్రభాకర్ అనుకుంటే మరి పంటికి పన్ను కంటికి కన్ను అని ఎలా అనగలిగాడు? మాకు రోజెస్ అంటే మీకు వచ్చిన రోజున కొడతారు అని మీరు చెప్తున్నారా? మీరు గత 5 ఏళ్లుగా అలా కొట్టబట్టి, అలా హింస చేయబట్టే దానికి ఈ రోజున ప్రతిదాడులు జరుగుతున్నాయి అనేది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అనేది ఇక్కడ నా ప్రశ్న అండి. మరీ ముఖ్యంగా ఏదైతే పాలేటి కృష్ణవేణి, పాలేటి రాజకుమార్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్ కనుక ఒకసారి మీరు చూస్తే వాళ్ళిద్దరూ ఎంత జుగుప్సాకరంగా, ఎంత నీచంగా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, అలాగే బ్రహ్మిణి గారిని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని నీచంగా మాట్లాడారు, దుర్మార్గంగా మాట్లాడారు అని మీరు ఒకసారి గమనిస్తే, ఒక్కసారి వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే గనక ఎందుకు ఈ రోజు పాలేటి రాజకుమార్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఆయనతో సారీ చెప్పిచ్చారు అనేది అర్థమవుతుందండి. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందలాది మంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కదా. వాళ్ళలో ఎంతమంది మీద దాడి చేశారు అని కనుక మీరు గమనిస్తే కేవలం కొడాలినని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళ మీద మాత్రమే దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దానికి కూడా కారణం ఏంటంటే గత 5 ఏళ్లుగా పంచప్రభాకర్ గాని, శ్రీరెడ్డి గాని, బోరుగడ్డ అనిల్ గాని, అంబటి రాంబాబు, కొడాలినని, వల్లభనేని వంశీ, రోజా, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి అనేక మంది నాయకులు అతి జుగుప్సాకరంగా తమకు అధికారం ఉందనేటువంటి అహంకారంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల్ని, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని అతి నీచంగా సంబోధిస్తూ ఆ పార్టీ కార్యకర్తల్ని కించపరుస్తూ వాళ్ళ మనసులు గాయపడే విధంగా చేయబట్టే 5 ఏళ్లు బరాయించినటువంటి కార్యకర్తలు ఈ రోజు ఎదురు తిరిగారు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. అయితే శాంతియుతంగా ఉండాలి, హింస ఉండకూడదని పంచప్రభాకర్ గాని, శ్రీరెడ్డి గాని, బోరుగడ్డ గాని, కొడాలని గాని చెప్తే అది దెయ్యాలు వేదాలు వంజిల్లిచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కోవకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాంధీలు ఏ రోజు కూడా ఈ 5 ఏళ్లలో తమ పార్టీ కార్యకర్తలు పోలీసుల అండదండతో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల్ని అణిచివేస్తుంటే ఇది తప్పు, వాళ్ళని చంపకూడదు అని ఏ రోజున మాట్లాడలేదు, వాళ్ళని హింసించకూడదు అని ఏ రోజు వారించలేదు. పైగా వీళ్లే గత 5 ఏళ్లుగా వాళ్ళ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా
అంటే వాళ్ళు చేసిన వీడియోలే వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లోని ఆడవాళ్ళు చూడలేని విధంగా, చివరికి శ్రీరెడ్డి గారు ఆవిడ ఏం చేస్తుందో ఆవిడ వీడియోని తన తల్లి కూడా చూసి ఆ మెచ్చుకోలేని విధంగా వీడియోలు చేస్తున్నారంటే, ఇలాంటి వాళ్ళు ఈ రోజు నీతులు చెప్తూ హింసకు దిగుతున్నారు, హింసకు దిగొద్దు అని చెప్తున్నారంటే మాత్రం ఇది ఖచ్చితంగా పొరపాటేనండి. ఎప్పుడైనా కానీ మనం చేసిన దాన్ని బట్టే మనకి రిటర్న్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే, గత 5 ఏళ్లుగా ఏం చేశామని ఒకసారి మీరు నెమరేసుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ తప్పు తెలుసుకుని శాంతియుతంగా ఉందాము అనే విధంగా ఉండాలి కానీ, ఇప్పటికి కూడా శ్రీరెడ్డి గారు కానీ, పంచప్రభాకర్ కానీ వాళ్ళ వీడియోల్లో ఇంకా పరుష పదజాలాన్ని వాడుతూ వాళ్ళని రెచ్చగొడుతున్నారు అని కానీ మనం గమనిస్తే ఖచ్చితంగా ఇది మంచిది కాదు. అదేవిధంగా గత 5 ఏళ్లలో ఏ రోజైనా కానీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వారించారా అంటే, నందం సుబ్బయ్య అలాగే చంద్రయ్యలని అతి కిరాతకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపినప్పుడు ఇలా ఒక అమాయకుడిని చంపటం మంచిది కాదు, అతను ఎవరిని హింసపరచలేదు, కించపరచలేదు అని గనక వారించినట్టయితే ఈ రోజు వాళ్ళకి అర్హత ఉండేదండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అమాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకా పొంగనూరులో పెద్దిరెడ్డి గారి అనుచరులు రౌడీజం చేస్తూ వాళ్ళని బట్టలోడు తీసి నడురోడ్డు మీద నిలబెట్టి వాళ్ళని అతి నీచంగా బండబూతులు తిడుతూ వాళ్ళ మీద దాడి చేశారు అంటే, మరి ఆ రోజైనా పంచప్రభాకర్ గాని, శ్రీరెడ్డి గాని ఎవరైనా గాని వారించారా? వీళ్ళకు వారించే గుణం ఉంటే గత 5 ఏళ్లుగా వీళ్ళ వీడియోలో ఒక్క వీడియో అన్నా కానీ పద్ధతిగా సభ్య సమాజం చూసి ఇలా రాజకీయాలు ఉండాలి అనే విధంగా వీడియోలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవండి. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజు నీతి అశాంతి అని మాట్లాడుతున్నారు అంటే మాత్రం ఇది ఖచ్చితంగా దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టే ఉందండి. ఏదేమైనా కానీ రాష్ట్రంలో హింసకు తావులేదు. తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ అధినాయకులు చెప్పినట్టుగా సంయమనం పాటిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.